ఎప్పుడైనా సరే విద్యార్థులు నోటిఫికేషన్లు ఇయ్యిర్రి అని ధర్నాలు నిరసనలు చేస్తారు. కానీ వీళ్ళు ఎక్కువ నోటిఫికేషన్లు వేస్తే నోటిఫికేషన్లు వద్దని నిరసనలు చేసిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అంటున్నారు. ఇప్పుడు దీని మీద స్పందించాల్సింది నాకంటే ఎక్కువగా అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులు. మీరు ఉద్యోగాలు వద్దన్నారా? ఇప్పుడు ఇంత ఘోరమైన అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉద్యమాల గడ్డైన ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఇట్లా చెప్తుంటే మీరే కదా స్పందించాల్సింది. అంటే ఇక నోటిఫికేషన్లు వద్దు, మాకు ఉద్యోగాలు చాలన్నా మీరు చెప్పింది? లేదా జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయలేదని కదా ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది విద్యార్థులంతా. నేనేమంటున్నా అంటే ఎవరి రూమ్లో వాళ్ళు విద్యార్థులకి పడుకుంటే ఇటువంటి వాడు ఇట్లే పిచ్చి ముదిరి ఇట్లే మాట్లాడతాడు. విద్యార్థులు బయటికి రావాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడిన దానికి క్షమాపణలు చెప్పేదాకా రేవంత్ రెడ్డిని తరమాలి. ఎందుకంటే ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడుతుంటే విద్యార్థులు వాళ్ళ మౌనం కరెక్ట్ కాదు, వాళ్ళు సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. ఆయన మాటలను ఉపసంహరించుకునేదాకా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన నోటిఫికేషన్లను వెంటనే నియామకాలు చేసేదాకా ఉద్యమించాల్సిన అవసరం వస్తుంది. కేవలం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి. ఇవాళ ఉద్యమాలు చేస్తే తప్ప ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కనీసము రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారు ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ఈయన ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మనిషి కొత్త నోటిఫికేషన్ ఆయన ఇచ్చింది ఏంటంటే పాతది రద్దు చేసి 5,000 ఉద్యోగాలను కాడ టీచర్లు అనుకుంటా 11,000 చేశాడు. అది ఒక్కటే, ఒక 6,000 ఉద్యోగాలు తప్ప ఈయన ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు